ए टू जेड न्यूज़ नेटवर्क में आप सभी का इस्तकबाल है। रियासत में अमन व अमान तबाह हो चुका है। हैदराबाद में जुड़वा कत्ल की वारदात। हमला आवारों ने राजेंद्र नगर पुलिस स्टेशन हदूद के तहत अपडेश रेसिडेंसी अपार्टमेंट चीना चैतन्य फेज 2 में रहने वाले एक बुजुर्ग जोड़े शेख अब्दुल्ला 70 साल और रिजवाना 65 साल को बेदर्दी से कत्ल कर दिया। मुकामी लोगों ने जोड़े को खून में लथपथ देखकर पुलिस को इसकी इत्तला दी। पुलिस ने मौके पर पहुंचकर मुकदमा दर्ज करके तफ्तीश शुरू कर दी है। आइए जानते हैं इस खुसूस में मजीद तफसीलात डीसीपी की जुबानी। ఈరోజు ఆఫ్టర్నూన్ రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక మర్డర్ అయిందని. అప్పుడు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఓల్డ్ పీపుల్ 70+ ఉంటారు. ఇతను బ్యాంక్ ఎంప్లాయీగా పనిచేసి రిటైర్ అయి ఉన్నాడు. వాళ్ళ హస్బెండ్ కూడా ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్గా హెచ్ఓడిగా పనిచేసి రిటైర్ అయి ఉంది. మన ఏరియాకి ఇక్కడికి జనప్రియ సెకండ్ ఫేజ్లోకి జన చైతన్య సెకండ్ ఫేజ్లోకి వచ్చి దాదాపు కేవలం 1 month 40 days అవుతుంది ఇక్కడికి వచ్చి. వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్ లో ఉంటున్నారు. నిన్న సాయంత్రము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రిలిమినరీ ఎంక్వైరీలు తెలిసింది ఏంటంటే, నిన్న ఈవినింగ్ రఫ్లీ 5 o'clock కి ఇద్దరు వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్ గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే, ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో విత్ ఇన్ మినిట్స్ లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి, ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. ఇప్పటి వరకు మన వెరిఫికేషన్ జరిగిన దాని ప్రకారము వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీకి సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు నలుగురు కూడా, ఒకళ్ళు ఇద్దరు US లో, ఇద్దరు లండన్ లో ఉండటంతో ఇంకా మా కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తా ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయింది అనేది ఒక కొంతవరకు క్లూ వీళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. త్వరలోనే ఈ కేసు ఛేదిస్తాం. సార్ వచ్చిన ఇద్దరిలో ఒకరు మేల్ ఒకరు ఫీమేల్ సార్, లేకపోతే అడిగిన టైంలో బురకా వేసుకొని వచ్చారు కాబట్టి ఫీమేల్ వాయిస్ తను వాచ్మెన్ గుర్తుపట్టిండాలి కదా. అతను ఎవరైతే బుర్కా వేసుకోకుండా ఇంకొక వ్యక్తి ఉన్నాడో, క్యాప్ పెట్టి మాస్క్ పెట్టుకొని అతను ఉన్నాడో, అతను వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి అతన్ని ఫిజికల్ ఫీచర్ ని బట్టి చూస్తే అది మేల్ అనే సస్పెక్ట్ చేస్తున్నాం, మేలే అని అనుకుంటున్నాం. వీఆర్ వర్కింగ్. ఏం లేదు, ఇప్పుడు అక్కడ జ్యువెలరీ ఉందా, వాల్యుబుల్స్ ఉన్నాయా అనేది ఆ ఇంట్లో వాళ్ళు చెప్పాలా, లేకపోతే ఇంకెవరైనా చెప్పాలి. మనం వాళ్ళ ఇంట్లో ఆ క్యాష్ చెస్ట్లు కానీ లేకపోతే అలాంటివి లేవు. ప్రాపర్టీ డాక్యుమెంట్లు మాత్రం ఎక్కడ చూస్తే అక్కడ ఆ జిరాక్స్ కాపీలన్నీ పడేస్తున్నాయి. దేనికోసం సెర్చ్ చేశారు అనేది ఇంకా వర్కౌట్ అవుతుంది. ఒకటి, వీళ్ళు జస్ట్ 40 days నుంచే అక్కడ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళ పిల్లలకి సర్టెన్ గా తెలిసి ఉండొచ్చు వీళ్ళు ఏం జ్యువెలరీ వేసుకుంటారు. ఏమన్నా పోతే వాళ్ళ ఇప్పుడు కాంటాక్ట్ అయిపోతే తెలుస్తుంది. ఒకటి, వీళ్ళు ఒకటి నైఫ్ ఉంది అక్కడ స్పాట్ లో. ఆ నైఫ్ కవర్ కూడా ఇప్పుడు ఎక్కడి నుంచే ఓపెన్ చేసినట్టుగా అది దాని ప్లాస్టిక్ కవర్ కూడా బయట ఇక్కడే ఉంది. దాని పౌచ్ కూడా ఉంది. నైఫ్ దొరకలే. కాబట్టి ఈ లేడీకి ఏమో ఒక స్టాబ్ ఉంది చెస్ట్ లో, జెంట్స్ కేమో 7 స్టాబింగ్స్ బయటకు కనిపించే ఉన్నాయి. ఇంకా PMV లో మిగతా రీజన్స్ తెలుస్తాయి. అది స్టాబ్ చేసి అతన్ని చంపారు అన్నట్టు. అంటే మనం ఇప్పుడు ప్రతిదీ ఏంటి, ఇక్కడికి వచ్చిపోయే దాంట్లో CCTV ఫుటేజ్ ఇవన్నీ వెరిఫై చేస్తున్నాము. తర్వాత వచ్చే సాక్షులు బట్టి చూస్తున్నాము, వాళ్ళ కాల్ డేటా. ఇప్పటి వరకు అయితే నిన్న ఈవినింగ్ చేసినట్టుగానే తెలుస్తుంది. ఎందుకంటే బ్లడ్ కూడా అక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే more than 12 hours క్లాట్ అయ్యింది.